సూపర్గా ఉంది రోడ్, కానీ లెఫ్ట్ సైడ్లో సపోర్టే లేదు. ఇంకా మబ్బుల కన్నా పైకి ఉంది ఆ కొండ. కార్డు తీసుకుంటే బాగుండే. పెద్ద వాటర్ ఫాల్ అవుతుంది ఆడ. లాంగెస్ట్ హైవే టన్నల్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఇది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జెస్పా. ఇప్పుడైతే మనం జెస్పా అనే విలేజ్లో ఉన్నాము. ఇక్కడైతే నైట్ క్యాంపింగ్ చేసుకున్నాం వెనకాల. ఇక్కడ నుంచి ఈరోజు మనాలి వెళ్దాం అనుకుంటున్నాం. మనాలి అయితే ఇక్కడ నుంచి 91 కిలోమీటర్స్ ఉంది. అరౌండ్ ఒక 2 అవర్స్లో అయితే వెళ్ళిపోతాము. మన అందరూ అయితే వండుకున్నారు. ఈ ప్లేస్ అయితే సూపర్ ఉంది చూడడానికి మాత్రం. క్యాంపింగ్ ఒకసారి చూడండి. అక్కడ క్యాంప్ వేసుకున్నాము. మధ్యలో ఉంది నాది, అటు సైడ్ మనోళ్ళది, ఇటు సైడ్ మా ఉంది. బైక్స్ అయితే అక్కడ పెట్టేసినాము. ఇదిగోండి ముందు కొండ. ఆ కొండ మీద మొత్తం మంచు ఉంది పైన అయితే. ఇక అక్కడ విలేజ్ ఉంది, అక్కడంతా మంచు ఉంది. స్నో అక్కడ కూడా. నేనైతే పొద్దున్నే లేచి మొత్తం బైక్ అయితే చైన్ మొత్తం సౌండ్ రావటం ఉండే. ఫుల్గా క్లీన్ చేసేసిన, పెట్రోల్ పెట్టి క్లీన్ చేసిన. క్లీనర్ అయితే లేదు, మన వాళ్ళు అయితే ఇంకా లేవలేరు. ఇక్కడ నుంచి అయితే బయలుదేరినాము. స్టింగిరి అంటే ఊరి పేరు. టైం అయితే 8:14 అవుతుంది. ఇక్కడ నుంచి మనాలి 91 కిలోమీటర్సే ఉంది. చక్కగా అటల్ టనల్ దగ్గర ఆగుదాం అనుకుంటున్నాము. మన వాళ్ళు వస్తారు, మెల్లగా వస్తారు. కేలాంగ్ ఇంకా 6 కిలోమీటర్ ఉంది. నైట్ కేలాంగ్కే వెళ్ళిపోదాం అనుకున్నాం డైరెక్ట్, కానీ కేలాంగ్ కంటే ముందే ఆగినాం. ఇదిగండి ఇక్కడ ఉన్నాయి. మనాలి ఇంకా 121 చూపిస్తుంది, ఇంతకుముందు 91 చూపించింది. కళ్ళు 101 అంట. డబ్బాలో మిగిలిన పెట్రోల్ పోసేసిన, ఫుల్ అయిపోయింది ట్యాంక్. మనకి మనాలి దాకా, మనాలి గీనే ఉంది, ఇంకా చాలా దూరం పెట్రోల్ అవసరం లేదు. అండి మన వాళ్ళు ఏపీ వాళ్ళు. ఓల్డ్ అక్కడ లాస్ట్లో ఉన్నట్టుంది, తీసేసారు. ఇది కొత్తది. ఓల్డ్ దాకా లాస్ట్లో ఉంది ఓల్డ్ది. ఈ కొత్తది ఏంటంటే చాలా పెద్దగా వేసేసారు. పాత ఏమో చిన్నగా ఉండేటి. వస్తారు మన వాళ్ళు ఇద్దరు వెనకాల. లదాఖ్ అయితే అయిపోయింది. మనము హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం నిన్ననే. మొత్తం మళ్ళీ ఎప్పుడైనా టైం ఉంటే వెళ్ళాలి లదాఖ్. ఇక్కడ ఊర్లు మాత్రం హైలైట్ ఉన్నాయి. ఇక్కడ ముందు ఆ గుట్టల మీద, ఆ గుట్ట మీద కూడా ఊరు ఉంది. అందుకే ఎక్కువ గుర్రాలు పెంచుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే ఆ పైకి బైక్లు ఎక్కేయని కూడా కష్టంగా ఉంటుంది కొంచెం. మనము పైకే వెళ్ళాలి. కింద ఒక రోడ్ ఉంది, కానీ అది ఊర్లోకి వెళ్తుంది అనుకుంటా. ఆయన రోడ్డు చూస్తూ ఉన్నాడు. అడుగుదాం అనుకున్నాడు, లిఫ్ట్ అడుగుదాం అనుకున్నాడు. తర్వాత మన బందోబస్తు, మన బ్యాగ్ అంతా చూసి సైలెంట్ అయ్యాడు. ఇక్కడైతే మనకు ప్రతి ఊర్లో కూడా స్టేస్ అయితే దొరుకుతాయి. నిన్న అక్కడ ఆగినాం కదా, అక్కడైతే ఎన్ని టెంట్లు ఉన్నాయంటే అమ్మో, మొత్తం ఆ ఊరు నిండా టెంట్సే. కానీ తిన్న ఫుడ్ మాత్రం సూపర్ ఉండే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మన హైదరాబాద్ లాగా తిన్నాం అనమాట. మొన్ననేమో ప్యాంగాంగ్ లేక్ దగ్గర తిన్నాము. మనోడు చేసేడు కర్రీ, కానీ ఆడ రైస్ బాగాలేకుండే. రైస్ బాగాలేకపోవడం వల్ల ఆ రోజు అంతా సక్సెస్ కాలే, ఫెయిల్ అయింది జర రైస్ వల్లనే. అదే ఈడైతే రైసు కర్రీ అన్నీ సూపర్. మేము చికెన్ తిన్నాము. మేమిద్దరమే లాస్ట్ అంట, అప్పటికే అయిపోయిందంట. మన వాళ్ళు ఇద్దరు వస్తే వాళ్ళ తర్వాత వచ్చిర్రు. ఆమెకు అడిగితే మళ్ళీ ఫ్రెష్గా ఆమె మటన్ కర్రీ వండింది. వీళ్ళు మటన్ తింటామన్నారు, అందుకే మటన్ తిన్నారు. రీజనబుల్ ప్రైజే. మటన్ 180 రూపీస్, చికెన్ అయితే 150 రూపీస్. మళ్ళీ ఎక్స్ట్రా రైస్ కూడా ఇచ్చిర్రు వాళ్ళు.
మనకి ఇంకా 8:30 అయింది, మనం 11 దాకా వెళ్ళచ్చు. ఎందుకంటే ఈరోజు అయితే మేము మనాలిలో స్టే చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మనాలి మార్కెట్ ప్లస్ అది ఇది కొన్ని ప్లేస్లు అయితే మనాలిలో చూద్దాం అనుకుంటున్నాం. అందుకని ఈరోజు మనాలిలో ఉండి మళ్ళీ రేపు మనాలి నుంచి ఉత్తరాఖండ్ అయితే బయలుదేరాలి. ఇట్లా ఆఫ్ రోడింగ్ వచ్చినప్పుడే ఆ చైన్ పైన డస్ట్, చిన్న చిన్న రాళ్ళు ఇవన్నీ పడి చైన్లో సౌండ్ వస్తుంది. అమ్మా, వాటర్ గట్టిగానే వస్తున్నాయి పైన కొండల నుంచి. కొత్తది రెడీ చేస్తారు ఇక్కడ. సూపర్గా ఉంది రోడ్, కానీ లెఫ్ట్ సైడ్లో సపోర్టే లేదు. కింద పెద్ద రివర్ ఉంది. ఇక్కడ సపోర్ట్ ఉంది. రేపు ఇది 63, ఇంతకు 110. అబ్బబ్బబ్బా, ఏం వ్యూ ఉంది! కొండలు ఆకాశంలోకి ఉన్నాయి. వ్యూ సూపర్ ఉంది. ముందు మబ్బులు కలిగినాయి ఆ కొండకి, ఇంకా మబ్బుల కన్నా పైకి ఉంది ఆ కొండ. పంగి దాబా అంట, పంజాబీ దాబా ఉంటే కానీ పంగి దాబా ఉంది ఇక్కడ. తమిళనాడు. ఈ దాబాలో పరాటా తిన్నాము. మనిషి 1.5 పరాటా తిన్నాం. ఒక్కో పరాటా 40 రూపీస్ అంట. 120 రూపీస్ అయింది మా ఇద్దరికి. ఆంధ్ర వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అదే తిన్నారు. వాళ్ళకు 120 రూపీస్ అయింది. కార్డు తీసుకుంటే బాగుండే. బంక్ అయితే పెట్రోల్ కొట్టిలేదు నా దాంట్లో. 99.16 పైసా ఉండే ఇక్కడ లీటరు. మనం దాంట్లో 828 రూపీస్ పట్టింది ట్యాంక్ పూల్కి. నా దగ్గర ఆల్రెడీ ఫుల్గానే ఉంది అని నేను కొట్టలేదు. పడుతుండే ఒక 1.5 లీటర్. కానీ నా పైన అయితే మొత్తం ఆకాశంలోనే ఉంది కొండ. స్ట్రేట్గా ఉంది కదా అది. ఈ కొండ మొత్తం అయితే సూపర్ ఉన్నాయి ఇక్కడ. ఇవ్వండి, ఈ మళ్ళీ టర్నింగ్. ఈ ఊర్లో అయితే చిన్న రోడ్ ఉంది. రోడ్ పైన పెట్టండి. అంట స్పీడ్ లిమిట్ అక్కడ. అమ్మో, ఇక్కడ ఒకటే వెహికల్ వెళ్తుంది ఇంట్లో అయితే. అన్నీ ఆర్మీ వెహికల్లకి అట్లాంటి చైన్లు వెనక ముందు చాలా పెద్ద పెద్ద చైన్లు కట్టినవి ఉన్నాయి.
ఈ లొకేషన్లు మాత్రం సూపర్ ఉన్నాయి, అందుకే మనాలి అంత ఫేమస్ అనుకుంటా. పెద్ద వాటర్ ఫాల్ అవుతుంది ఆడ కొండ మీద అయితే. సూపర్ ఉంది ఆ వాటర్ ఫాల్, చాలా పైనుంచి పడుతున్నాయి, పెద్దగా ఉన్నాయి. అమ్మా ఏం లొకేషన్ ఉంది ఇది మాత్రం, గ్రీనరీ. మనోడు ఎక్కడ వెళ్ళిపోయిండో, ఇక్కడ ఒక ఫోటో దిగుతుంటే పొరందగో. అక్కడ నుంచి ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఉంది. అటల్ టన్నల్ దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడే. ఇక్కడ నుంచి మనాలి ఇంకా 33 కిలోమీటర్సే ఉందంట. లాంగెస్ట్ హైవే టన్నల్ ఆఫ్ ద వరల్డ్ అంట ఇది. 40 km/h అయితే మెయింటైన్ చేయాలంట లోపల. I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. Sometimes I feel like all is lost, but I know it's not true. I wanna put up all my walls cause I'm not in the mood, but then I cut myself off from the rest of the room. I know that time can heal it all if you're patient and soon it can all be worth it, all the searching. Pain is never really permanent, but damn it hurts, man. I could feel all of the turbulence and it's concerning. I've been searching for a purpose, I hope it's worth it. This society is really trying me. Ain't no hide and seek, I hide to be far from anxiety. I need my space, I need my privacy. I need some silence, please, you're all too loud. You don't speak quietly, opinions violently thrown across every surface. It makes me nervous, is the world honestly burning? That's all I'm learning. Hope that we can make a turn and start reversing all our minds and put the work in. We got some work, man. I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through. Gotta get through this, life is a nuisance, tie up some loose ends. I try to be human, find a solution, my evolution. A place like this, it didn't exist, we made it like this. So you can go pick the bad or the good, got a glass, got a halo. I'm standing in the red inside a payphone, just wanna break, no. I'm not gonna give in, take a last shot, Michael J. Win. No, I'm not a robot, I'm in my own skin. Never get lost when thoughts pull you in. I miss the old you, we died with a purpose. All the energy around me felt nervous, scared I would pop off fast to the surface. Had to cut it off before you made me worthless. Torn apart, I've been torn and scarred. I had a given art, but now I'm thinking smart. I'm keeping up my guard, I'm hiding every card. A royal flush of love, you never know what's hard. With a back to the mat, gonna see where I'm at. I'ma fight like I'm mad, I'ma be something that they can never be me. Nice try, but they'll see I achieve everything while they stay salty. I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through. As you fade away,
Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Got a build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and what. అటల్ టనల్ నుంచి బయటకే తెచ్చేసినాము. వ్యూ మాత్రం సూపర్ ఉంది. బా ఏం వ్యూ ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడే ఇక్కడ స్వీట్ కార్న్ తిన్నాము. అది 45 రూపీస్ అంట ఒకటి. ఇక్కడ ఇట్లాంటివి బాగానే కట్టారు. స్నో ఏమైనా పడితే పైనే ఉంటుంది, ఇక్కడ ఉండదన్నా ఏమో. ఇక్కడంతా రైడర్స్ అంతా ఉన్నారు. మనాలి రూపే స్కైప్ సెంటర్ నుంచి వస్తుంది ఒకటి. గాడి నుంచి అరే పైకి ఎగిరిపోతుంది ఏంది. పారాషూట్ అయితే ఉంది కానీ అది పైనుంచి అయితే 3400 అంట. కింద నుంచి మధ్యలో ఉంది ఇంకోటి పాయింట్, అక్కడ నుంచి అయితే 1000 రూపీస్ అంట. కానీ ఆ మధ్యలో నుంచి కూడా వేస్ట్ ఉంది. ఒక 1 మినిట్ కూడా ఉండమల్లా కిందకి వచ్చేస్తాం. ఈ హిమాచల్ ప్రదేశ్లో ఇక వాళ్ళ రోడ్లో ఎవరు వచ్చేట్లేరు. అందరు ఇక్కడిక్కడనే వస్తున్నారు. లోకల్ వెహికల్స్ అయితే ఇక్కడ కూడా ఉంది ఒక ఫ్లైఓవర్, ఇది బ్రిడ్జ్. మనుషులు నడవడానికి ఇక్కడ సపరేట్ వే ఉంది లెఫ్ట్ సైడ్ నుంచి. అటు సైడ్ కూడా ఉంది, 2 సైడ్స్ ఉంది. మనాలి స్టేట్ 9 కిలోమీటర్స్, కుల్లు 50. పారాగ్లైడింగ్ చేయొచ్చు కానీ మరీ అంత 1000 రూపాయలు పెట్టి అంత ఒక్క నిమిషంకి అంటే ఎక్కువ అనిపిస్తుంది జర. ఎందుకంటే మన బడ్జెట్ ఇంకా చాలా ఉంది కదా. అందుకనే మనం ఇంకా చాలా రోజులు ట్రావెల్ చేయాలి, అందుకే చేయలేదు అది. లేకపోతే పారాగ్లైడింగ్ చేస్తుంటాం ఇక్కడ. పోలీస్
ఇక్కడ ఓల్డ్ బ్రిడ్జ్ ఉంది, ఖాళీ ఇటు నుంచి అటు వెళ్దామని మాత్రమే వెళ్తున్నాము. ఇది కొత్తది, ఇంకొన్ని రోజులు అయితే దీని మీద పోలేం మనం, ఇప్పుడే పోవాలి. పోతే ఇంకో రోజు అయితే తీసేస్తారు. ఇక అక్కడ రెడీ అవుతుంది కొత్తది. నుంచి లోపలికి వచ్చినాం కదా, ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. ఖాళీ దీని మీద అటు ఇటు రావాలని మాత్రమే. అబ్బో ఇరికిచ్చిండ అమ్మ. ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. టక్ 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 అంటుంది. ఎట్లాంటిది ఇగో అది రాగానే. ఆర్టీసీ బస్ ఎట్లా ఉంది ఇక్కడ. పోలీస్ ఇక్కడ షాప్ పెట్టాలంటే దాని పర్మిషన్ తీసుకోవాలేమో మళ్ళీ, అందుకనే షాప్ నెంబర్స్ ఇస్తారేమో వాళ్ళు. ప్రతి షాప్కి షాప్ నెంబర్ అని ఉండి ఒక నెంబర్ ఉంది ఇక్కడ. షాప్ నెంబర్ 131. ఇప్పుడే గల్లీలో ఒక రూమ్ చూసినాము. వాడు 2000 చెప్పి లాస్ట్కి 1600కి ఇస్తా అన్నాడు. తీసుకుందామనే చెప్పిన నేనైతే. మళ్ళీ తిరిగి మళ్ళీ రూమ్ ఇంకా పోతున్నాం. మొత్తం మార్కెట్ ఏరియా ఉంది ఇది.